నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు వారికి ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్. స్మరించుకున్న తెలుగుదేశం నాయకులు. బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని పేర్కొన్న డాక్టర్ గూడూరు జగదీష్. తిరుపతి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా రెండవసారి గూడూరు జగదీష్ బాధ్యతలు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. తెలుగు వారికి ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు గల సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా తిరుపతి పట్టణం టౌన్ క్లబ్ సమీపంలో గల తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు 1923 మే 28 కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారని, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత కొంతకాలం సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేశారని అన్నారు. కానీ వారికి చిన్నతనం నుండే కళలపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగం బదిలీ సినీ రంగంలో ప్రవేశించి సుమారుగా 300కు పైగా చిత్రాలు నటించి శ్రీరాముడిగా శ్రీకృష్ణుని పాత్ర పోషించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. సినీ రంగంలో సుమారుగా 45 సంవత్సరాలు, తదనంతరం రాజకీయాలలోకి సుమారుగా 13 సంవత్సరాల ప్రస్థానం తరువాత 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 మాసాలలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారని, వాటిలో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ₹2కే కిలో బియ్యం, గురుకుల సంక్షేమం వసతి గృహాలు, ఉచిత విద్య, స్కాలర్షిప్లు, జనతా వస్త్రాలు, తెలుగంగ నీటి ప్రాజెక్టులు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని, మహిళల కొరకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడిగా ఘనతను పొందారని తెలిపారు. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, ఆర్డీఓ రామ్మోహన్, డిఈఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది. అంటే ఆయన సీఎం అవ్వకముందే, అంటే నేను తెలుగువాని కాబట్టి చెప్తున్నాను, మన జీవితాల్లో చాలా అంటే చెరపని ముద్ర ఆల్రెడీ వేసేశారు. ఒక నటుడిగా, అది కూడా నటుడు అంటే చాలా చిన్న పదం. మనకి పౌరాణికాల్లోనూ వీటన్నిటిలో నటించడం వల్ల చాలా చోట్ల దేవుడి పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు. అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖభావాలతోనే మనకి గుర్తుండేది. అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించటం, తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం, ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా, ఎందుకంటే అన్ని సినిమాలు చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అనేది. తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే. ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్గీయ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి కమిషనర్ మౌర్య, స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, డిఏలు తదితరులు పాల్గొన్నారు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అని, ఆయన పేరులో వైబ్రేషన్ ఉందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలిపారు. నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట కిరీటి అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈ రోజున అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గడప గడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడులో అత్యంత వైభవంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ రోజున అంగరంగ వైభవంగా ఆయనకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించి అందరం కూడా ఏదైతే ఆయన ఆశయం ఉండిందో, కుడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నేత నారా లోకేష్ గారు వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ మరి 40 సంవత్సరాలు నిండినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా 40 సంవత్సరాలు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని నిన్నటి రోజున మన యువ కిషోర్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు 6 శాసనాలను తీసుకురావడం జరిగింది. ఈ 6 శాసనాల ద్వారా తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత పార్టీగా, విశ్వవిఖ్యాత తెలుగు నేతగా మన నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా యువ గళం ద్వారా యువత ఈ రోజున 170 మంది శాసనసభ్యుల్లో 85 మంది యువ శాసనసభ్యులు, కొత్త శాసనసభ్యులు ఉన్నారంటే అది యువగళం యొక్క ప్రాధాన్యత. అదేవిధంగా మహిళా శక్తి ద్వారా కూడా మరి శాసనం తీసుకొచ్చి మహిళలందరికీ కూడా మేలు చేకూరే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ 4వది మరి రైతు సాధికారత, రైతులకు కూడా మరి గిట్టుబాటు ధరలు ఇచ్చి వాళ్ళు పండించినటువంటి ధరల్ని కొనుగోలు చేసి వాళ్ళకు కూడా స్ఫూర్తి నింపే విధంగా కూడా రైతు, అదేవిధంగా ఇదే కాకుండా పేదరిక నిర్మూలన అనేది ఈసారి మన ముఖ్యమంత్రి గారి యొక్క P4 అనే విధానాన్ని తీసుకొచ్చి P4 ద్వారా మరి సోషల్ ఇంజనీరింగ్ చేసి పేదరికాల్ని నిర్మూలన చేసి మరి ఆ దిశగా కృషి చేయాలనేది మరి మన 6 శాసనాలను కూడా నిన్న లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. ఇక మీదట ఈ మహానాడు నుంచి ఆ 6 శాసనాల ఆశయ సాధన కోసం వాటిని ప్రజల్లోకి అందించడం కోసమే ఈ మహానాడులో తీసుకున్నటువంటి ఈ మహా సంకల్పానికి తెలుగుదేశం కుటుంబం, తెలుగు జాతి యావత్ మంది కూడా విశ్వవ్యాప్తంగా దీనికి మద్దతు తెలుపుతూ ఆ విధంగా ముందుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము, కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు దైవం రూపమై జన్మించిన వ్యక్తిగా, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, ఆంధ్రుల కోసమే జన్మించిన వ్యక్తిగా ఈరోజు తెలుగువారందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలను వాడవాడలు కూడా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నటుడే కాకుండా రాజకీయంగా రంగప్రవేశం చేసి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తిగా ఈరోజు మహనీయులు జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అయినప్పటికీ ఆయన లేని లోటు ఆ వెంకటేశ్వర స్వామి మరొకసారి ఆయన జన్మని ప్రసాదించాలని మేము భక్తులుగా, ఆయన అభిమానులుగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి నాయకులని మేము చిన్న వయసులో చూసాం. మరొకసారి ఆయన చూసి ఆయనకి సేవలు చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించమనేసి ఆ కలియుగ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై ఎన్టీఆర్ అమరహే, జై చంద్రబాబు అన్న, జై తెలుగుదేశం. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని, సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా బుధవారం ఉదయం 12వ వార్డులోని ఎస్టీవీ నగర్, వెంకట్రెడ్డి కాలనీ, గాంధీపురం, కెనడీ నగర్, పాత తిరుచనూరు రోడ్డులో కార్పొరేటర్ ఎస్కే బాబు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు నీరు రోడ్లపై ఆగిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి వర్షపు నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పలుచోట్ల మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే బ్రిడ్జ్ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఏసీపీ బాలాజీ, డిఈలు మహేష్ రాజు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, సిపిఓ సాంబశివారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఉద్యాన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారిని గౌరీ, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు అనగానే ఒక వైబ్రేషన్, ఎన్టీఆర్ ఆ 3 అక్షరాల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఒక రకంగా ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క డిసిప్లిన్, ఒక మనిషి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంతింతాయి మొట్టడింతాయి నభోవీధి పైన అంతాయి అన్నట్టు ఎన్టీ రామారావు ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మహోన్నత శిఖరం దాకా ఎదిగినటువంటి ఆయన యొక్క ప్రస్థానం అనేది ఒక నిజమైన స్ఫూర్తి. ఆయన నిమ్మకూరు గ్రామంలో జన్మించి మామూలుగా మనలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక శిఖరాయమైనటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన చేసినటువంటి క్రమశిక్షణ, ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన యొక్క సాహసం ఇవన్నీ కూడా మనం ఆదర్శాలుగా తీసుకోవాల్సిన అంశాలు, నిర్వివాదాంశం అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల, ఒక ప్రస్థానం అనేది అతని యొక్క కార్యసాధకతను బట్టి ఉంటుంది. సో నిమ్మకూరు దగ్గర నుంచి ప్రయాణం చేసి ఒక మద్రాసులో సినిమా నటుడిగా వెళ్ళి అంచెలంచెలుగా సినిమాలో ఒక శిఖరాయమానమైనటువంటి నటుడిగా ఎదిగి అశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని తనను అభిమానించినటువంటి ప్రేక్షక దేవులందరికీ సంబంధించి సేవ చేయాలని ఒక సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవాడు. క్రమశిక్షణ పూర్తినటువంటి ఆ జీవితం. ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన పాజిటివ్ అంశాలు తీసుకుంటున్నప్పుడు ఆయన దీక్షా దర్శకం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం తీసుకుంటాం. మనం కూడా మంచిగా ఎదగాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. దేశ నలుమూల నుంచే వచ్చే దివ్యాంగులకు మెరుగైన వైద్య సేవలు అందించి బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని డాక్టర్ గూడారు జగదీష్ అన్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా 2వసారి తిరిగి బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తిరుపతి బర్డ్ డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అందులో భాగంగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆయనకు ఆసుపత్రి సిబ్బంది మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి డైరెక్టర్ ఛాంబర్కి చేరుకుని డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు జగదీష్ను ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు బర్డ్ ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ, నూతన డైరెక్టర్ నాకు 2వసారి బర్డ్ డైరెక్టర్గా అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారే నన్ను పిలిపించుకున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి బర్డ్లో దేశం నలుమూలల నుంచి వచ్చే దివ్యాంగులకు మెరుగైన వైద్య సేవలు అందించి బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని అన్నారు.
సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయని కోరుకుంటూ తిరుపతిలో ఘనంగా నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో తిరుపతి టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలు, ధైర్యం, ప్రజాసేవలను స్మరించుకుంటూ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయంగా మారారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర నటుడిగా ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన పాలనలో అందరికీ సంక్షేమం లక్ష్యంగా ఉన్న కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ₹2కే కిలో బియ్యం, పక్కా గృహాల నిర్మాణం, పేదలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేయటం, బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత, తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్, మహిళా విశ్వవిద్యాలయం, మహిళా ప్రాంగణం, తెలుగంగా అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అన్న పరిపాలన ఒక స్వర్ణయుగమని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నాయకులు యశ్వంత్ రెడ్డి, రవిశంకర్ యాదవ్, రాజయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ రామ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి యుగంలోనూ కారణ జన్ములు పుడతారని, ఈ యుగానికి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని స్థానిక టౌన్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ తారాస్థాయికి ఎదిగి కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఎలలేని కృషి చేశారని గుర్తు చేశారు. వేల మంది కళాకారులకు ఆయన జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఆయనను స్మరించుకోవటం ప్రతి కళాకారుడి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, ప్రతినిధులు విద్వాన్ కస్ప పద్మనాభన్, మల్లరపు రవిప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు, సినీ ఆర్టిస్ట్ 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సినిమా రంగంలో మొక్కటం లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ గారు, ఆయన నటన మహా అద్భుతం. ఆయన నటనకు సాటి ఎవరూ రాలేరు. ఈరోజు కూడా ఆయన జయంతి సందర్భంగా ఉదయమే అన్ని టీవీల్లో ఆయన సినిమాలు వేస్తుంటే
తెల్లారిని చూసి మాకెంతో ఆయన నటన చూసి ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఆయన నాంది పలికారు. విద్యలో కానీ వైద్యంలో కానీ అటు మహిళా యూనివర్సిటీ కానీ బడ్డు హాస్పిటల్ కానీ అన్నిటిలో తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తుంది. తిరుపతి మంగళం సప్తగిరి కాలనీ పంచాయతీలో ఘనంగా నందమూరి తారక రామారావుకి 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు 1923 మే 28న జన్మించారు. ఈ రోజు మే 28, 2025 ఆయన 102వ పుట్టినరోజు సందర్భంగా సప్తగిరి కాలనీ పంచాయతీలో నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను సప్తగిరి కాలనీ పంచాయతీ తెలుగు తమ్ముళ్లు అక్క చెల్లెల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు పాలముంతల సుబ్బు యాదవ్, గుళ్ళూరు మణి, కేశవ, రామ్మూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్. బుధవారం ఉత్కంఠంగా జరిగిన సిపిఎల్ 1 సెమీఫైనల్ మ్యాచ్లో హైపీరియస్ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ బర్త్ ఖాయం చేసుకున్న పై వైస్రాయ్ జట్టుతో నేడు హైపీరియస్ జట్టు పోటీ పడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలియజేశారు. గత 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సూపర్విజన్లో ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజింగ్ జరుగుతుంది. ఈరోజు సెమీఫైనల్స్ జరిగిన పోటాపోటీ మ్యాచ్ల్లో చాలా పిల్లలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఈ యొక్క ఆపర్చునిటీని ఇంతమంది పిల్లలు ఈ విధంగా యూజ్ చేసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బట్ ఈ యొక్క టోర్నమెంటు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంతమంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం, పెద్ద పెద్ద స్కోర్లతో రంజింప చేయడం, అసలు ఛాన్స్ లేని మ్యాచ్ల్ని కూడా సింగిల్ హ్యాండ్తో కొట్టి గెలిపిస్తున్న ఇటువంటి క్రీడాకారులు మన చిత్తూరు డిస్టిక్లో ఉన్నారంటే నిజంగా మన అదృష్టం. వారందరినీ కూడా ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా వెలికి తీసి రాబోయే రోజుల్లో భారతదేశానికి మన టీం ఇండియాకి ఆడించే విధంగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. తప్పకుండా ఇట్లాంటి ఈవెంట్లు మరిన్ని జరుపుతాము. పిల్లల కోసం మరిన్ని లైవ్ మ్యాచ్లు కూడా ఏర్పాటు చేస్తాము. దీని ద్వారా మీకు అందరికీ ఇంతకుముందే తెలియజేశాను, సిపిఎల్, ఏపీఎల్ అండ్ ఐపీఎల్ ఈ విధమైన దారుల్లో పిల్లల్ని కూడా ఒక డిసిప్లైన్ వేలో నడిపించి పెద్ద క్రికెట్ ఆడడానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తుందంటే ఒక అసోసియేషన్ చేయట్లేదు. అందరూ క్రీడాకారులంతా సంయుక్తంగా కూర్చొని ఏ విధమైన క్రికెట్ ఉంటే మీరు డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళని అడగడం, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ అడ్వైస్ ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్లు చేస్తున్నాం. ఇటువంటి ఈవెంట్స్ మరిన్ని జరిపి పిల్లలకి లోయర్ ఏజ్ గ్రూపులకి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అని అండర్-16 ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళకి ఒక టోర్నమెంట్ జరుపుతున్నాము. సేమ్ వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ ఉంటుందో అదే కోడ్, అదే డిసిప్లైన్, ఏదైతే ఇండియన్ మ్యాచ్లో డిసిప్లైన్ ఉంటుందో ఆ డిసిప్లైన్, ఆ ప్రోటోకాల్ ప్రకారం లైవ్ మ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆడిన వాళ్ళంతా కూడా అండర్-17 to 35 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు బిలో 16, 12 పైన ఉన్న వాళ్ళు, 16 లోపల ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అనే ఒక టోర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా. ఎందుచేతన ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో తొందరలో ఏపీఎల్ టోర్నమెంట్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఐపీఎల్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కోర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని మన వాళ్ళందరినీ ఆ బిడ్డింగ్ యాక్షన్లోకి ప్రపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే మన వాళ్ళకి మరింత ఎక్స్పోజర్ దొరుకుతుంది. తద్వారా మన జిల్లాలో ఉన్న క్రీడాకారులు, ఎక్కువ మంది క్రికెట్ ప్లేయర్స్ రేపు ఫ్యూచర్లో భారతదేశానికి తప్పకుండా ఆడుతారని చెప్పి, టీమిండియాకి ఆడుతారని చెప్పి మా ఆశాభావం. కాబట్టి ఇటువంటి టోర్నమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారా ఇంతమంది క్రీడాకారులకు మన జిల్లాలో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ దొరుకుతూ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే తప్పకుండా మాది ఎంత కృషి ఉందో
క్రీడాకారులు ఎంత కృషి ఉందో అంతే కృషి మీ వంతు కూడా ఉంది కాబట్టి మీరు ఈ విధమైన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ క్రికెట్ విజయ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు ప్రజలందరి ఆరాధ్యుడు, రాజకీయ దురంధరుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల ఆధ్వర్యంలో స్థానిక రియా ఆసుపత్రి ఆవరణలో దాదాపు 200 మందికి పైగా రోగులకు అన్నదానం వితరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా, నట సార్వభౌమునిగా నందమూరి తారక రామారావు తాను ఎంచుకున్న రంగంలో ఒదిగిపోయారని, తెలుగు ప్రజలందరి మన్ననను పొందిన గొప్ప మహనీయుడని అన్నారు. దేశ యువత ఎన్టీఆర్ లాంటి దర్శకుల ఆలోచనలు, ఆదర్శ భావాలు పునికిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ మొర్రిమేకల దేవరాజు, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు వారికి ఆదర్శ ప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, స్మరించుకున్న తెలుగుదేశం నాయకులు. బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని పేర్కొన్న డాక్టర్ గూడూరు జగదీష్. తిరుపతి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా 2వసారి గూడూరు జగదీష్ బాధ్యతలు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని, సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.